అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె కర్నూలు జిల్లాలో కొనసాగుతూ ఉంది. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయల కూడలిలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తలుపులకు ఉన్న తాళాలను పగలగొట్టాలని ప్రయత్నం చేస్తుందని, దీనిని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. తాళాలను పగలగొట్టేది దొంగలని, రాష్ట్ర ప్రభుత్వం దొంగచాటుగా ఇలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. అంగన్వాడీ ఉద్యోగులు గొంతమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయంగా వారికి రావాల్సిన వేతనాలను మాత్రమే వారు అడుగుతున్నారని ఏఐటియుసి కర్నూలు జిల్లా కార్యదర్శి ఎస్ మున్నెప్ప తెలిపారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుంటే సమ్మెను కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ సమ్మెను విరమింపజేయాలని చెప్పేసి బెదిరింపులకు దిగింది. ఈరోజు మరి కలెక్టర్లకి అదేవిధంగా పీడీలకంతా కూడా ఆర్డర్లు పాస్ చేసి బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలని తాళాలు బలగొట్టి ఈరోజు సచివాలయాలు వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోయింది. ఈరోజు అంగన్వాడీలు ఏం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, కనీస వేతనాలు ఇవ్వమని అడుగుతున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి గ్రాడ్యుయేటీ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకలో గ్రాడ్యుయేటీ అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందు కూడా తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పేసి అంగన్వాడీలకు హామీ ఇచ్చారు. ఈరోజు అదే అడుగుతున్నారు అంగన్వాడీలు. నీవు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి, నువ్వు మాట తప్పను మనం తిప్పనని చెప్పావు. కనీసం తెలంగాణలో ఈరోజు పెంచిన వేతనాల కంటే 1000 రూపాయలు ఎక్కువ వేతనం ఇవ్వండి అని చెప్పేసి అడిగేది ఇది ఏమన్నా అన్యాయమా? ఇలాంటి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకోకుండా ఈరోజు